అవనికి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో భరోసా కేంద్రానికి వస్తున్న స్పందన, షీ టీమ్స్కు పెరుగుతున్న ఆదరణ చూశాక అటు ఏపీ రాజధాని అమరావతిలోనూ ఇలాంటి చర్యలనే చేపడుతున్నారు. అసహాయ మహిళలకు దన్నుగా మహిళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బహిరంగ ప్రదేశాల్లో ఆడవారిని ఈవ్ టీజింగ్ చేసే వారి భరతం పడతాయి. వీరంతా సివిల్ డ్రెస్సుల్లో ఉండటం వల్ల నిందితులు గుర్తించే ఆస్కారం ఉండదు. వెకిలి చేష్టలు, అసభ్యకర సంకేతాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడే వారిని చూసి ఇక భయపడాల్సిన పని లేదు. అమరావతిలోనూ మహిళా పోలీస్ బృందాల నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉంటుంది. కాకపోతే ఈ సేవలు మనకు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుసుకొని ధైర్యంగా అడుగేయాలి. ఇబ్బంది పెట్టేవారు, వేధించే వారిపై తక్షణం ఫిర్యాదు నమోదు చేయాలి. ఫిర్యాదు చెయ్యకపోవడం మనం ఆ నేరగాళ్లకు అవకాశమిచ్చినట్లే. కాబట్టి మనకు భద్రత పరంగా అందుతున్న సేవలను వినియోగించుకోవాలి. నమస్తే, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మెయింటెనెన్స్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది రమ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. రమ్య గారు నమస్తే. సో ఈరోజు ఒకసారి మెయింటెనెన్స్ యాక్ట్ అంటే భర్త నుంచి భార్య విడిపోయిన తర్వాత తనకి మెయింటెనెన్స్ కింద ఏ హక్కులు ఉంటాయో ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మెయింటెనెన్స్ కావాలి అంటే కనుక మనకి ఎప్పుడైనా భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ పోషించాల్సిన వ్యక్తి మీద భరణం నిమిత్తం అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక మెయింటెనెన్స్ ఇమ్మని చెప్పి భరణం కింద వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి బాగా సెటిల్ అయ్యే విధంగా చేస్తారు. ఆస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేయడం జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో తల్లిదండ్రులని పిల్లలు పోషించరు, వదిలేసి అనాథాశ్రమాల్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో కానీ మెయిన్గా మనం మెయింటెనెన్స్ అనేది జనాలకి తెలిసింది, భర్త భార్య పిల్లల్ని పోషించకపోతే కనుక వాళ్ళు విడిపోతే, లేకపోతే ఏదైనా గొడవలు జరిగి విడిగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే కోర్టులో ఏదైనా కేసులు ఫైల్ చేస్తే కనుక ఈలోపు వాళ్ళు బతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పోషించాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుందన్న ఉద్దేశంతో, తండ్రి మీదే ఉంటుందన్న ఉద్దేశంతో కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారండి. సెక్షన్ 125 ప్రకారం వేసే ఈ పిటిషన్లో ఒకప్పుడు మనకి ఓన్లీ 500 రూపీస్ మాత్రమే ఆర్డర్ ఉండేది. తర్వాత ఎప్పటికప్పుడు అమెండ్స్ చేసుకుంటూ ఈ రోజున పరిస్థితి మోర్ దాన్ అంటే రెస్పాండెంట్ ఏ రేంజ్లో అయితే బతుకుతున్నాడో, భర్త ఏ రేంజ్లో అయితే బతుకుతున్నాడో ఆ రేంజ్లో భార్య పిల్లలు కూడా బతకాలన్న ఉద్దేశంతో దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఒకవేళ భర్త ఒక 50,000 ఎర్న్ చేస్తున్నారంటే అట్లీస్ట్ 20-25,000 భార్య పిల్లలకి కామన్గా ఆర్డర్ చేస్తున్నారు మెయింటెనెన్స్ కేసుల్లో. ఇట్లాంటి కేసుల్లోనే అడ్వకేసీ అనేది కాస్త ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మరి అది ఒక రకంగా నాకు కొంచెం బాధ కలిగిస్తూ ఉంటుంది. మిగతా కేసులు వేరు, ఫ్యామిలీ మ్యాటర్స్ వేరండి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరే మహారాజు మహారాణి. ఈ రోజున వాళ్ళు ఒకసారి కోర్టు దాకా వచ్చేసరికి వీటిల్లో అడ్వకేట్స్ టాలెంట్స్ అంతా యూజ్ చేసి ఎంత డ్రాగన్ చేయాలి, అవతల పార్టీని ఎంత హెరాస్ చేయాలి, ఎంత ట్రిక్కీ యూజ్ చేయాలనేది చూడడం వల్ల మెయింటెనెన్స్ కేసులు కూడా చాలా డ్రాగన్ అయిపోయి 2 years మోర్ దాన్ 2 years కూడా నడుస్తున్న కేసులు ఉన్నాయి. ఒకవేళ ఈ సందర్భం వస్తే కనుక సెక్షన్ 125 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఈ కేసు నడిచే లోపు కూడా వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగడానికి కానీ, ఈ లోపు స్కూల్ ఫీజెస్ కట్టడానికి కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వీటన్నిటికీ సంబంధించి కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే తక్కువలో తక్కువ ఎంతో కొంత ముందు భరణంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ పే చేస్తూ ఉండగా కేసు నడుస్తూ ఉంటుంది. ఇది కూడా రెగ్యులర్గా మంత్లీ ఇంత అని ఉంటుంది, మంత్లీ అతను పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మెయింటెనెన్స్ కేసు పిటిషన్ కొన్ని సందర్భాల్లో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ పేమెంట్ చేయమని చెప్పి ఆర్డర్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్డర్ రోజు నుంచి ఆర్డర్ పేమెంట్ అంటే ఒకవేళ 1 year బ్యాక్ కేసు ఫైల్ చేసి ఉంటే ఈ రోజు ఆర్డర్స్ వస్తుంటే 1 year నుంచి ఈ 12 months కూడా కలిపి ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ కట్టాలి అని కోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కేసులో అంత లేదు, పర్వాలేదు, ఆవిడ మెయింటైన్ చేసుకోగలుగుతుంది అనుకున్నప్పుడు ఆర్డర్ రోజు ఇవాళ ఆర్డర్ ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ రెస్పాండెంట్ ఇంత పే చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది. ఏ రకంగా ఇచ్చినప్పటికీ కూడా ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా రెస్పాండెంట్ అమౌంట్ పే చేయాలి. ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? చాలామంది ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ కాపీ పెట్టుకొని ఏం చేసుకోవాలి అన్నట్లు డౌట్ఫుల్గా ఉంటారు. ఆర్డర్ వచ్చినంత మాత్రాన ఒక 50% జెంట్స్ పేమెంట్ చెయ్యరండి. ఫర్దర్గా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే చేద్దామన్న ఉద్దేశంతో అబ్స్కాండ్ అయిపోవడం, అవైలబిలిటీ లేకపోవడం అనేది చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆర్డర్ అయిపోయిన తర్వాత పిటిషనర్స్ ఏం చేయాలి అంటే ఆ ఆర్డర్ కాపీ వచ్చిన 1 month లోపు ఒక నోటీస్ పంపించాలి. పలానా రోజున ఆర్డర్ వచ్చింది అంటే వాళ్ళు కంటెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకి తెలుసు ఆర్డర్ వచ్చిందని, వాళ్ళు పే చేయరు.
కోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆర్డర్ కాపీతో పాటు మనకు ఆర్డర్ వచ్చిన విషయాన్ని మెన్షన్ చేస్తూ ఎవ్రీ మంత్ 10,000 ఆర్డర్ ఇస్తే కనుక 2 monthsకి 20,000 పే చేయాలి, పలానా అకౌంట్ అంటే పిటిషనర్ అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి ఒక నోటీస్ పంపించాలి. ఒకవేళ ఆర్డరు పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఉంటే ఆ 12 months 18 months 18 months ఇంటూ 10,000 ఇంత అమౌంట్ అయింది, ఇదంతా కూడా మీరు పేమెంట్ చేయాలి మాకు అని అకౌంట్ నెంబర్ అవంతా మెన్షన్ చేస్తూ వాళ్ళకి 1 month లోపు నోటీస్ పంపించాల్సి ఉంటుంది. కోర్టు డైరెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ మంత్ 5th to 10th డేట్ లోపు పేమెంట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తారు. ఆ 10th లోపు మనకు ఆ పేమెంట్ పడకపోతే లేదా ఆ పేమెంట్స్ రెగ్యులర్గా ప్రాపర్గా వెయ్యడం లేదు అంటే కనుక ఆ ప్రాపర్గా వెయ్యమని కానీ లేదా వెయ్యని పేమెంట్ ఇప్పటిదాకా మెయింటెనెన్స్ ఏం పే చేయకపోతే కనుక నోటీస్ పంపించిన తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పి ఫైల్ చేయాల్సి ఉంటుందండి. ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అతనికి సమ్మన్స్ వెళ్తే మళ్ళీ ఆ సమ్మన్స్కి అతను రెస్పాండ్ అదేం పెద్ద కేసు కాదు, ఆర్డర్ అయిపోయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అది వేసిన తర్వాత కోర్టు వాళ్ళు డైరెక్షన్స్ పంపిస్తారు. అతనికి రెస్పాండెంట్ అటెండ్ అవ్వకపోతే పోలీసులు సమన్స్ సర్వ్ చేస్తారు. వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం సిఆర్పిసి సెక్షన్ 125లోనే ఉంటుంది. సో మిగతాగా కొన్ని కేసుల్లో గృహహింస చట్టంలో కూడా మెయింటెనెన్స్ అడుగుతారు. సెక్షన్ 20 ప్రకారం అక్కడ కూడా మెయింటెనెన్స్, ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే ఏ పిటిషన్ ఫైల్ చేసినా, డైవర్స్ పిటిషన్ వేసినా, ఏవైనా ఫైల్ చేసినా అక్కడికి వచ్చి సెక్షన్ 24 ప్రకారం ఆర్డర్ అడగడానికి ఉంది. వీటిల్లో అరెస్ట్ వారెంట్లు ఉండవు. కానీ మెయింటెనెన్స్ కేసులో సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం వేసిన కేసులో ఒకవేళ అతను పేమెంట్ కనుక రెగ్యులర్గా పే చేయకపోతే దానికి సంబంధించి అరెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే అతను కొంత భరణం పే చేసే బెయిల్ తీసుకోవాల్సిన సిచ్యుయేషన్. కాబట్టి ఆ కేసు విడిగానే వేసుకోమని చెప్తాం. జంటు ఏ కెపాసిటీలో ఉన్నాడో ఆ కెపాసిటీలో ఉండాల్సిన సిచ్యుయేషన్ అయితే ఆవిడ హక్కు అనేది కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ ఆవిడ నిజంగా కోటీశ్వరాలే అయినప్పటికీ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రి మీద కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి సంబంధించి కూడా ఈ సెక్షన్ ప్రకారం మెయింటెనెన్స్ ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకునే హక్కు ఆ మహిళకు ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమ్య గారు. ఇవాళ అందమైన జీవితం కార్యక్రమంలో మెయింటెనెన్స్ యాక్ట్ గురించి చాలా చక్కగా చెప్పారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒంటరి ప్రయాణం ఇక ఎంత మాత్రం భయపడాల్సిన అంశం కాదండి. మనకు అందుబాటులోనే ప్రభుత్వాలు రక్షణ బృందాలను సహాయంగా ఉంచుతున్నాయి. భయపడినన్నాళ్ళు భయపెట్టేవాళ్లు ఉంటారు. తెగించి ధైర్యంగా అడుగేస్తే వారే పారిపోతారు. కాబట్టి అప్రమత్తంగా ఉంటూనే అడుగు ముందుకేద్దాం. మనకు సహకారం అందించే సేవలను వినియోగించుకుందాం. ఏమంటారు? ఇది ఇవాల్టి అవని. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.